ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉందని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూటమి నేతల్లో ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విజయసాయిరెడ్డి అన్నారు. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన అనాలిసిస్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. విజయసాయిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి అనుకుంటున్నారు. వృద్ధులు లీడ్ చేయలేరు రాష్ట్రాన్ని, యువ రాష్ట్రం మంది అని అంటూ ఉన్నారు. ఈ లెక్కలో మరి ట్రంప్ 78 ఇయర్స్, జో బైడెన్ మాజీ అమెరికన్ అధ్యక్షుడు 83 సంవత్సరాలు. మనం మాట్లాడుతున్న అమెరికా గురించి కాదు కదా అని అంటాడు. కానీ అది కాదు ఇష్యూ. మనం పోల్చాల్సింది వాళ్ళతో కాదు. చంద్రబాబు నాయుడు కనుక 75 ఏళ్లకే ముసలివాడు కనుక అయితే ఆయన అందుకని రాష్ట్రాన్ని పాలించడానికి పనికిరాడు అని విజయసాయిరెడ్డి ఉద్దేశం అయితే నరేంద్ర మోదీ కూడా పనికిరాడు. ఇద్దరు వయసు ఒకటే. ఆ మాట నరేంద్ర మోడీని అనేటువంటి ధైర్యం ఉన్నదా విజయసాయిరెడ్డికి? ఒక పాయింట్. రెండవది, పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని విజయసాయిరెడ్డికి అంత కోరికెందుకు? ఆయన వైఎస్ఆర్సీపీని వదిలేస్తున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం పోయిందా? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాడు అని చెప్పి నమ్మకంతో ఉన్నాడా? అందుకని చంద్రబాబు నాయుడు తీసేసి పవన్ కళ్యాణ్ పెడితే బాగుంటుంది, ఆయన సీఎంగా ఉంటే ఆయన కింద పనిచేస్తాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడా అనిపిస్తుంది ఈ ట్వీట్ చూస్తే. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టాడో అందరికీ తెలుసు, ఎలాంగ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ అదర్స్. ప్రతిసారి ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇష్యూస్ మీద కాకుండా పర్సనల్ ఇష్యూస్ మీద ఎక్కువ మాట్లాడేవాడు. ఆయనకి 2 భార్యలు 3 భార్యలు ఇట్లాంటివి. జగన్మోహన్ రెడ్డికి ఏమో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు అని అనిపిస్తే ఆ పార్టీలో నంబర్ 2 అని చెప్పి తాను భావించుకునే విజయసాయిరెడ్డికి మాత్రం పవన్ కళ్యాణే సీఎంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రానికి అనే కోరిక. ఎందుకు అంత కోరిక? బేసికల్లీ హీస్ ట్రైంగ్ టు ప్లే పాలిటిక్స్, అంటే క్రికెట్ పాలిటిక్స్లో కూడా కుటీల రాజకీయాలు అంటారు కదా, ఆ కుటీల రాజకీయాలు ఆడదామని ప్రయత్నిస్తున్నాడు. నిన్న కాకినాడ వ్యవహారం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా కాకినాడ వ్యవహారం కంటే కూడా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చాలాసేపు మాట్లాడాడు. అంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్టున్నాడు. మరి కారణం తెలియదు, చంద్రబాబు నాయుడే తన మీద లుకౌట్ సర్క్యులర్ ఇచ్చాడు అని నమ్ముతున్నాడేమో, అయినా తెలియదు మనకి. అందుకని చంద్రబాబు నాయుడికి మతి లేదు, చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు, చంద్రబాబు నాయుడికి ఇంగిత జ్ఞానం లేదు, చంద్రబాబు నాయుడికి సెనిలిటీ వచ్చింది. 75 ఏళ్ళు వయసు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో భారతదేశంలో చంద్రబాబు కంటే ఫిట్గా ఎవరు లేరు నిజం చెప్పాలి అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. ఆ విషయం అందరికీ తెలుసు. నిజానికి చంద్రబాబు నాయుడుతో సమానంగా విజయసాయిరెడ్డి కూడా అంత యాక్టివ్గా ఉండలేడు. ఇంకా గమ్మత్తు ఏంటంటే విజయసాయిరెడ్డి తానేదో యువ జవాన్ అయినట్టు, చంద్రబాబు నాయుడు ఏమో ఏదో ముసలివాడైనట్టు మాట్లాడుతున్నాడు. ఈయనేం కాదు కదా. బేసికల్లీ ఏంటంటే ఇతను బహుశా ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొద్దామనే ప్రయత్నం ఇది. అంటే చీప్ టాక్టిక్, వెరీ వెరీ చీప్ టాక్టిక్. పవన్ కళ్యాణ్ని మరి సీఎంగా చూడాలి అని అంత కోరుకుంటే ఈయనకి నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ పాపులారిటీ ఉన్నది అని కూడా చెప్తున్నాడు. అట్లా నిజంగా కనుక అంత నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ని ఇంతకాలం పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అంత పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు? చాలా భయంకరంగా చేశారు కదా గతంలో. అప్పుడే మర్చిపోతారు ఆ జనం. ఒకటి. రెండోది, ఇట్లా అంటం ద్వారా ఈయన సీఎం క్యాండిడేట్ అని చెప్తున్నాడు, ఈయన సీఎంగా ఉన్నదగ్గ వ్యక్తి అని. అట్లా అంటే అర్థం ఏంటి? మీ పార్టీకి ఇంకా అస్తిత్వం ఎందుకు? ఒక పక్కన టీడీపీ ఉంటుంది, ఇంకో పక్కన జనసేన ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎందుకు? అంటే ఇవన్నీ అతను ఆలోచించాడు అనుకోను. అతని ఉద్దేశం ఏంటంటే ఏదో చీలిక తీసుకొద్దాం ఎన్డీఏలో, పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేసి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడదాం, టీడీపీని ఇబ్బంది పెడదాం అనేటువంటి ఐడియా. చీలిక తీసుకొస్తే మొత్తంగా కూటమి బలహీనపడుతుంది. కూటమిగా ఉంటే వీళ్ళు చాలా కష్టం వీళ్ళకి గెలవడానికి. ఎప్పటికైనా కూడా కూటమిలో చీలిక వస్తే తప్ప వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాం అనేటువంటి కళ కూడా కనలేదు. అదే పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ గతంలో చాలామంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి చాలా అహంకారపూరితంగా పొలిటికల్ అరగెన్స్ కనుక ప్రదర్శించకుండా ఉంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసేవాడు కాదు. వాళ్ళిద్దరూ కలవడానికి దోహదం చేసింది జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ చంద్రబాబు నాయుడు మీద లేక ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ మీద టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ వదిలేసి ఉంటే వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఉండేది కాదు. ఎప్పుడైతే ఇద్దరి మీద అటాక్ చేయడం ప్రారంభించాడో న్యాచురల్లీ వాళ్ళిద్దరు కలిశారు. మరి ఆ విషయం ఎవ్వరు ఎందుకు చెప్పలేదో, మరి ఈయన ఉన్నాడు కదా శకుని మామలాగా విజయసాయిరెడ్డి, ఆయన ఎందుకు చెప్పలేదో ఈ సలహా? మనం ఇద్దరిని ఎందుకు టార్గెట్ చేయటం, ఇద్దరిని ఎందుకు ట్రోల్ చేయటం? మనం ఒకళ్ళ మీదే కనుక ఫోకస్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు కలవరు. వాళ్ళిద్దరు కలవకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉండింది. మొన్న కూడా ఎంతో కొంత వాళ్ళకి ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చింది కదా వైఎస్ఆర్సీపీకి. మరి ఆ సలహా ఎందుకు ఇవ్వలేదో తెలియదు. నిజం చెప్పాలి అంటే విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో ఈవెన్ జగన్కు కూడా అంత సన్నిహితంగా లేడు అనేది వార్తలు. బహుశా అందుకనే అన్నాడేమో తెలియదు. అంటే జనసేనలో ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కూడా అన్నారు సార్. అంటే జనసేనలో ఇంకెవరున్నారు ఆయన కాకుండా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఆదర్శవంతమైన వ్యక్తులు ఉంటారు? నాదెండ్ల మనోహర్ ఇంకా ఉన్నారు కదా సార్. అంటే వాళ్ళంతా సీఎం క్యాండిడేట్ అని ఎవరు అనుకోవట్లేదు కదా. అంటే ఆ జనసేనలో పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా సీఎం క్యాండిడేట్ అని ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు ఎవరు సార్. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే మిగతా వాళ్ళందరూ కాదనే కదా సార్. అంటే అది పెద్ద విశేషమే ఉంది, కానీ మిగతా వాళ్ళ గురించి వ్యతిరేకత లేదు, ఏమీ ఉండదు విజయసాయిరెడ్డికి. అది కాదు ఆయన పాయింట్. ఏమిటంటే పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేయడం అనేది ఉద్దేశం. మిగతా వాళ్ళ సంగతి ఆయనకి ఏమీ పట్టింపు ఏమీ లేదు మిగతా వాళ్ళ గురించి. అది కూడా విధిని జనసేనలో ఈయన గొప్పవాడని చెప్పడం అర్థమే ఉంది. జనసేనలో నాయకుడు పవన్ కళ్యాణే, ప్రత్యేకంగా చెప్పేది ఏముంది దానికి. అతని ప్రయత్నం అంతా ఏమిటంటే చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ బెటరు, ముఖ్యమంత్రిగా ఉండాలి అని తాను కోరుతున్నాడు అన్నమాట. ఆ కోరికంతా కూడా కూటమిలో చీలిక తీసుకురావడానికి ఉద్దేశించిందే, అందులో ఏం డౌట్ లేదు. దీనిని ముందు ఎక్కడ దాకా తీసుకెళ్తాడో చూడాలి. అంటే ఇది ఒక ఏమంటారు ర్యాండమ్గా వేసిన ట్వీటా, లేకపోతే ఇందులో ఏదైనా ఆలోచన ఉందా ఈ విధంగా చిలిక తీసుకురావాలని? ఆ రకమైన ఆలోచన వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా అనిపించటం వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే ఆయన ఈ మధ్య వరకు కూడా ఇద్దరిని కలిపి విమర్శిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా కాకినాడ పోర్టు విషయంలో కూడా వైసీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని విమర్శించారు పెద్ద ఎత్తున. కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన ఉన్నట్టు లేదు. కానీ ఈ ఆలోచన అంతా అంటే సార్ అసలు విజయసాయిరెడ్డి ట్వీట్ని చాలామంది సిల్లీగా అంటున్నారు సార్. అంటే వెల్ఫేర్ మీద డెవలప్మెంట్ మీద మాట్లాడాలి, కానీ వయసు మీద మాట్లాడటం అంటే అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసుకోవాలి. లైక్ జో బైడెన్, ట్రంప్ వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్సే కదా, అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఏలుతున్నారు. మరి దాంతో కంపేర్ చేసుకోవాలి కదా, సిల్లీగా. వాళ్ళ దేశాల్లో కూడా వాళ్ళకి విమర్శలు ఉన్నాయి, వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. జో బైడెన్ ముసలివాడని చెప్పి తీసేశారు మన క్యాండిడేట్గా. బట్ వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరితో కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? వెదర్ సంబడీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్ అనేది ఇష్యూ. ఎవరైనా సరే వయసుతో సంబంధం ఏమీ లేదు. జో బైడెన్కి ట్రంప్కి పెద్దగా తేడా లేదు వయసులో. మరి జో బైడెన్ ఏమంటారు మెంటల్ ఎజిలిటీ లేదు, కాగ్నేటివ్ స్కిల్స్ అంటారు, కాగ్నేటివ్ ఇది లేదు ఆయనకి. అంటే కొంతమందికి త్వరగా రావచ్చు వృద్ధాప్యం మెంటల్గా, కొంతమందికి రాదు. డొనాల్డ్ ట్రంప్తో కూడా మోరాలెస్ అదే వయసు. మరి డొనాల్డ్ ట్రంప్ని ఎవరు అనలా, ఎందుకని లేదంటే అతను చాలా యాక్టివ్గా ఉంటాడు, తెలిసిపోతుంది కదా. వేరేజ్ బైడెన్ ఏమో 5 నిమిషాలకు ఒకసారి మర్చిపోతున్నాడు, తను ఎక్కడ ఉన్నాడో ఏం మాట్లాడాలో ఏంటో తెలియట్లా. కాబట్టి వయసు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏమిటి ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మెంటల్గా ఎజైల్గా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా దేనికైనా. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఆయన సమకాలికులందరికంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ఇద్దరు వయసు కూడా ఒకటే, ఈక్వల్. ఇద్దరు కూడా 75. వాళ్ళల్లో నిజం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఫిట్గానే ఉన్నాడు. ఇద్దరు యాక్టివ్గా ఉంటారు ఆబ్వియస్లీ, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చాలా యాక్టివ్గా లేకపోతే, ఫిట్గా లేకపోతే పనిచేయలేరు. అసలు ఫిట్గా ఉన్నారు. దానికి వయసుకి సంబంధం లేదు ఆ రకంగా చూసినప్పుడు. అతను వయసుని పాయింట్అవుట్ చేయటం ఓన్లీ ఏదో కెలకాలనే ప్రయత్నమే. అందులో దానికి ఏమైనా అర్థం ఉందని, దానికి బేసిస్ ఉంది, ప్రాతిపదిక ఉంది, అదేదో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవేమీ కాదు. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.